పాలకుర్తి టు హనుమకొండ అంటే పుట్టినింటికి చేరుకున్నారా లేదా పాలకుర్తిని ఎందుకు వదిలేశారు? ఎప్పుడైనా ఎక్కడైనా కూడా పుట్టినీళ్ళు పుట్టినీళ్ళే, మెట్టినీళ్ళు మెట్టినీళ్ళే. 5 ఏళ్ల కష్టం, కోట్ల రూపాయలు, వేలాది జనం, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అది డబ్బుతో ముడిగట్టేది కాదు. ఖర్చు అనేది అది ఒక భాగం, శ్రమ అనేది ఒక విలువైనది, గెలుపు అనేది ప్రజల మీద ఆధారం, ప్రాంతం అన్నది ఒక విజన్. కాబట్టి నా ప్రాంతం, నా ప్రజలు, నా కార్యకర్తలు, నా నాయకులు, నాకు తోడునోళ్ళు. ఇంత పవర్ఫుల్గా ఉన్న జంగా రాఘవరెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావును చూసి రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో భయపడే హన్మకొండకు వచ్చిండు. భయం అనేది నా ఒంట్లో కానీ నా జీన్స్లో కానీ లేదు. అది వ్యూహం. బలమైన శత్రువును కొట్టడం కోసం ఒక అడుగు వెనకేస్తాం, మళ్ళీ 2 అడుగులు ముందుకేస్తాం. దానికి భయపడాల్సిన అవసరం లేదు. అది భయం కాదు. ఆయన సామాన్యుడు, ఒక చదువు రాని విధవ. మేము నిత్యం ప్రజల మనసులం. ఆయనే ఒక సెక్యూరిటీ మధ్య బతుకుతూ ఉన్నాడు. అంటే ఆ సెక్యూరిటీ ఎవరికి అవసరం పడుతుంది? దొంగలకు, లంగలకు, మోసం చేసేటోళ్ళకు అవసరం పడుతుంది. అలాంటి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? పుట్టు ఊరొత్తరాలు మేనమావకి ఎరిగినట్టు ఆయన సంగతి అంది నాకు ఎరికే కదా. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, ఇంతకుముందుకున్న ఓటు హక్కు లేదే ఓటు వేసేటువంటి ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు 4 సందర్భం. కాంగ్రెస్ పార్టీలో కూడా బి టీంలో ఉన్నటువంటి వ్యక్తికి వినయ్ భాస్కర్. అది నిజమని చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో ఏ టీం బి టీంలను పోషిస్తున్నది ఆయన, ఏ టీమో బి టీమో ఆయనే చెప్పాలి.